నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి మరొక టాపిక్ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్, ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ ఆడిట్. అంతర్గత నియంత్రణ, అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అంటే ఏంటి, వాటి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాల గురించి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ మనకి అంతర్గత తనిఖీ అంటే తెలుసు. ఒకే పనిని సంస్థలో ఉన్నటువంటి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమస్తాలు ఒకరు చేసిన పనిని మరొకరు సరిచూడడాన్ని అంతర్గత తనిఖీ అని మనం చెప్తే, అంతర్గత ఆడిట్ అంటే కంపెనీ యొక్క వ్యవహారాలతో పాటుగా, అంటే కంపెనీ మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం, కంపెనీ అకౌంటింగ్ వెనుక అంతర్గత ఆడిట్ అనేది జరుగుతూ ఉంటుంది అని. ఆడిట్ చేసిన అంతర్గత ఆడిట్ అని అంటే కంపెనీలో రాసినటువంటి వ్యవహారాలను కానీ, చేసినటువంటి ఖాతాలను కానీ లేదా చిట్టాపొద్దులను కానీ, అకౌంటింగ్ యొక్క వివరాలను తరచుగా నిరంతరం చూస్తూ ఉండేదానిని అంతర్గత ఆడిట్ అని చెప్తాం. ఇక అంతర్గత నియంత్రణ అంటే ఏంటో మనం మాట్లాడదాం. చాలామంది యొక్క అభిప్రాయంలో అంతర్గత నియంత్రణ, అలానే అంతర్గత తనిఖీ, అలానే అంతర్గత ఆడిట్ ఈ మూడు ఒకటే అనే ఒక ఆలోచనతో ఉంటారు. చూడండి, అంతర్గత తనిఖీ, అంతర్గతమైన నియంత్రణ, అంతర్గత ఆడిట్ ఈ మూడింటికి అర్థం ఒకటే అనే అపోహ కొంతమందిలో ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ కంట్రోలు, ఇంటర్నల్ ఆడిట్ మూడు ఒకటే అన్న ఆలోచనతో ఉంటారు. అయితే కొద్దిపాటి స్వల్ప తేడాలతో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వీటి మధ్య కొన్ని సున్నితమైనటువంటి, అంటే చాలా స్మాల్ చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ని ఆధారంగా చేసుకుని అంతర్గత నియంత్రణ అంటే ఏంటి, అంతర్గత తనిఖీ అంటే ఏంటి, అంతర్గత ఆడిట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఈ మూడింట్లో అంతర్గత నియంత్రణ. అంతర్గత నియంత్రణ, ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఏంటి అని అంటే వ్యాపార సంస్థలలో అన్ని పనులు సక్రమంగా క్రమశిక్షణ ప్రకారము నిర్వహించడానికి యాజమాన్యం ప్రవేశపెట్టిన విధానాన్ని అంతర్గత నియంత్రణ అంటారు. అంటే కంపెనీలో అందరూ ఉద్యోగులు లేదా సిబ్బంది తమ యొక్క పనులను సక్రమంగాను బాధ్యతాయుతంగాను చేయడానికి, అలానే క్రమశిక్షణతో చేయడానికి ఉపయోగించేటువంటి ఒక పద్ధతిని మనం ఏమని చెప్తామంటే అంతర్గత నియంత్రణ అని చెప్తాం. కనిష్ట శ్రమతో గరిష్ట సామర్థ్యం సాధించాలని ప్రతి సంస్థ అనుకుంటుంది. అంటే తక్కువగా కష్టపడాలి, ఎక్కువ ప్రయోజనాలు పొందాలి అన్న ఉద్దేశంతో అన్ని కంపెనీలు పనిచేయడం జరుగుతూ ఉంటుంది. మానవులు లేదా మనుషులు కూడా చాలామంది ఏం చేస్తారంటే తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ ప్రయోజనం పొందాలి, మనం తక్కువగా ఖర్చు చేయాలి, ఎక్కువ లాభాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో మనుషులు ఎలా అయితే ఉంటారో సంస్థ యొక్క యాజమాన్యం లేదా కంపెనీలు కూడా అదే ఆలోచనతో విధానంతో తక్కువగా కష్టపడాలి, ఎక్కువ ప్రయోజనం పొందాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. ఈ ఆశయ సాధనకు కేవలం ఆర్థిక వ్యవహారములపై నియంత్రణ విధించితే సరిపోదు. అంటే కేవలం ఆర్థిక వ్యవహారాల మీద మాత్రమే ఈ అంతర్గత నియంత్రణ అనే దానిని విధించితే సరిపోదు. కంపెనీలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థ స్వరూపాల మీద, అన్ని డిపార్ట్మెంట్ల మీద, అన్ని సెక్షన్ల మీద ఈ అంతర్గత నియంత్రణ అనే దాన్ని ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. సాంకేతిక పరిపాలనా వ్యవహారములపై కూడా నియంత్రణ అవసరము. అంటే మిషనరీస్ మీద కానీ, కంపెనీలో పనిచేసేటువంటి సిబ్బందుల మీద కానీ అందరిపైన కూడా నియంత్రణ అనేది చాలా అవసరం. సంస్థలో అంతర్గత నియంత్రణ లేకపోతే సిబ్బందిలో క్రమశిక్షణ లోపించి ఎవరిష్టం వచ్చినట్లు వారు పనులు చేస్తారు. అంటే ఏదైనా ఒక సంస్థని కానీ లేకపోతే కంపెనీని కానీ వ్యాపారాన్ని కానీ మనం తీసుకున్నట్లయితే దానిలో సరైనటువంటి వ్యవస్థా స్వరూపం లేకపోతే సరైనటువంటి సిస్టమేటిక్ ప్లానింగ్ లేకపోతే
కంట్రోలింగ్ అనేది లేకపోతే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. మనం ఒక కంపెనీ యొక్క లా అండ్ ఆర్డర్ని కానీ లేకపోతే ఆ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ మనం తీసుకున్నట్లయితే ప్రతి కంపెనీ దాని యొక్క వ్యవహారాలని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో డిజైన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానివలన సంస్థకు నష్టము, అందువలన వ్యాపార సంస్థకు సంబంధించిన ప్రతి పనిపై నియంత్రణ అవసరము. అంటే సరైనటువంటి నియంత్రణ లేకపోవడం వలన సంస్థకి నష్టాలు వస్తాయి. నష్టాలు రాకుండా ఉండడానికే ఈ అంతర్గత నియంత్రణ అనే దానిని కంపెనీలో ఉండేటువంటి వ్యవస్థా స్వరూపాలపైన కానీ కంపెనీలో ఉండేటువంటి ఉద్యోగులపైన సిబ్బంది పైన ఈ అంతర్గత నియంత్రణ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంతర్గతమైన నియంత్రణ అనే పదానికి విస్తృత అర్థము ఉంది. నియంత్రణ కేవలము ఖాతాలు రాసే అంశాలకే కాకుండా ఇతర అంశాలకు కూడా వర్తించును. అంటే నియంత్రణ అనేది చాలా విశాలమైనటువంటి అర్థాన్ని కలిగి ఉందని. అంటే నియంత్రణ కేవలం ఖాతా పుస్తకాలు రాసే వాళ్ళ మీదే కాకుండా ఇతర అంశాల మీద కూడా ఈ నియంత్రణ అనేది పనిచేస్తుంది. అనగా సిబ్బంది నిర్వహణ, స్టోర్స్ కంట్రోల్ మొదలైనవి. సమర్థవంతమైన అంతర్గత నియంత్రణలో ఈ అంశాలు ఉంటాయి. ఏముంటాయనంటే ఆర్థిక నియంత్రణ, అంటే డబ్బులకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్ అన్నమాట, దాన్ని కంట్రోల్ చేయడం. నగదు వ్యవహారములపై నియంత్రణ, క్యాష్ ట్రాన్సాక్షన్ పైన. అలానే పద్దులు వ్రాయడంపై నియంత్రణ, అంటే ఎంట్రీస్ని లెడ్జర్స్ని తయారు చేసే అంశాలపైన. అలానే వేతనాల చెల్లింపులపై నియంత్రణ, వేజెస్ని పే చేయడం జరుగుతుంది, అలాంటి సందర్భంలో వాటిపై నియంత్రణ. పెట్టుబడులు, వివిధ ఆస్తులపై నియంత్రణ, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా ఫిక్స్డ్ ఆర్ కరెంట్ అసెట్స్ పైన ఖచ్చితంగా ఇంటర్నల్ కంట్రోల్ అనేది అప్లై చేయాలి. ఇలా అప్లై చేయడం వలన మోసాలు చేయకుండా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార నిర్వహణకు యాజమాన్యము నెలకొల్పిన ఆర్థికేతర నియంత్రణల సముదాయమును అంతర్గతమైన నియంత్రణ అని స్థూలంగా చెప్పవచ్చు. వ్యాపార నిర్వహణకు యాజమాన్యము నెలకొల్పిన ఆర్థికేతర నియంత్రణ సముదాయమును అంతర్గతమైన నియంత్రణ అని స్థూలంగా చెప్పవచ్చును. అంతర్గత నియంత్రణ అంటే వ్యాపార సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యం వారు నిర్వహించినటువంటి ఆర్థిక లేదా ఆర్థికేతర అంశాలపైన ఒక సరైనటువంటి అవగాహన లేక సముదాయమును అంతర్గత నియంత్రణ అని చెప్పచ్చు. అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్, అంతర్గత నియంత్రణలో అంతర్భాగాలు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ అంతర్గత తనిఖీ అలానే ఈ అంతర్గత ఆడిట్ కూడా ఎందులో భాగమై ఉంటాయనంటే అంతర్గత నియంత్రణలో భాగమై ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక స్ట్రక్చర్ని తీసుకున్నట్లయితే ఇలా ఇదంతటిని మనం ఇంటర్నల్ కంట్రోల్ అనుకుందాం. ఇంటర్నల్ కంట్రోల్, అంతర్గత నియంత్రణ అనుకున్నట్లయితే ఈ అంతర్గత నియంత్రణలో ఇలా ఒకటేమో ఇంటర్నల్ చెక్ అంటే అంతర్గత తనిఖీ, మరొకటి ఇంటర్నల్ ఆడిట్ అంటే అంతర్గత ఆడిట్. ఈ రెండు కూడా ఇందులో భాగం అన్నమాట. ఇందులో ఇంటర్నల్ కంట్రోల్లో ఒక భాగం అని చెప్పొచ్చు. అంటే అంతర్గత నియంత్రణ అనే దానిలో అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ అనే అంశాలు ఉన్నాయని చెప్పొచ్చు అన్నమాట. అంటే ఒక కంపెనీలో అంతర్గత నియంత్రణ పటిష్టంగా ఉంటే అంతర్గత తనిఖీ పటిష్టంగా ఉంటుంది. అంతర్గత తనిఖీ అలానే అంతర్గత ఆడిట్ కూడా పటిష్టంగా ఉండాలి అని అంటే అంతర్గత నియంత్రణ అనేది చాలా ఖచ్చితంగాను పటిష్టంగాను నిర్వహించబడాలి.
అంతర్గత నియంత్రణ 3 రకాలుగా ఉంటుంది. వ్యవస్థ నియంత్రణ, అకౌంటింగ్ నియంత్రణ, పరిపాలనా నియంత్రణ. అంటే వ్యవస్థ మొత్తాన్ని నియంత్రణ చేయడం, లేదా అకౌంటింగ్ పరిమాణాలని లేదా అకౌంటింగ్ని నియంత్రణ చేయడం, పరిపాలన మొత్తాన్ని నియంత్రణ చేయడం. అంతర్గత నియంత్రణని 3 భాగాలుగా చెప్పొచ్చు, 3 రకాలుగా. వ్యవస్థ నియంత్రణ మొత్తం కంపెనీ యొక్క వ్యవస్థ అంతటిని, వ్యాపార వ్యవస్థ అంతటిని నియంత్రణ చేయడం. రెండవదేమో అకౌంటింగ్ని నియంత్రణ చేయడం. మూడవదేమో పరిపాలన నియంత్రణ చేయడం. అంతర్గత నియంత్రణ ఉద్దేశాలు: ఖాతాలను ఖచ్చితంగా నమ్మదగినవిగా తయారు చేయుట. అంటే ఇది అంతర్గత నియంత్రణలో ఆడిటింగ్, అకౌంటింగ్ నియంత్రణలోకి వస్తుంది అన్నమాట. అకౌంటింగ్ నియంత్రణలోకి వస్తుంది. ఎలాగంటే ఖాతాలను ఖచ్చితంగా నమ్మదగినవిగా తయారు చేయుట. రెండవది సంస్థలోని వనరులు వృధా కాకుండా చూడడం. సంస్థలో ఉండేటువంటి వనరులని వృధా కాకుండా, వ్యర్థంగా పోకుండా ఈ అంతర్గత నియంత్రణ అనేది చూస్తుంది. ఇక మూడవది మోసాలు జరగకుండా చూడడం, అసమర్థతను తొలగించడం. ఐదవది అన్ని రంగాల్లో జరిగిన పని సామర్థ్యమును శాస్త్రీయంగా సమీక్షించడం. అన్ని రంగాలలో జరిగినటువంటి పనిని శాస్త్రీయంగా సమీక్షించడం. తర్వాత మెరుగైన వ్యాపార విధానాలను కనుగొని వాటిని ప్రోత్సహించడం. ఇవన్నీ కూడా అంతర్గత నియంత్రణ యొక్క ఉద్దేశాలు. అంతర్గత నియంత్రణ యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయనంటే ఖాతాలను ఖచ్చితంగాను నమ్మదగినవిగాను తయారు చేయడం ఒకటి, సంస్థలో ఉండేటువంటి వనరులు వృధాగా పోకుండా ఉండడం, మోసాలు జరగకుండా చూడడం, అసమర్థతను తొలగించడం, అన్ని రంగాల్లో జరిగిన పని సామర్థ్యమును శాస్త్రీయంగా సమీక్షించడం, మెరుగైన వ్యాపార విధానాలను కనుగొని వాటిని ప్రోత్సహించడము అనేది అంతర్గత నియంత్రణ యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. ఇక అంతర్గత తనిఖీ అనేది అంతర్గత నియంత్రణలో ఒక భాగం. సంస్థలో ఒకరు చేసే పనులు మరొకరు తనిఖీ చేసే విధంగా ప్రవేశపెట్టిన విధానమును అంతర్గత తనిఖీ అంటారు. అంతర్గత తనిఖీలో ప్రతి పనిని కొన్ని భాగాలుగా విభజించి ఒక్కొక్క పనిని ఒక్కొక్క గుమాస్తాకు అప్పగిస్తారు. ఒక గుమాస్తా చేసిన పనిని ఇతరులు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు. ఇందువల్ల తప్పులు ఏవైనా దొర్లితే వెంటనే తెలిసిపోతాయి. అంటే అంతర్గత తనిఖీ గురించి మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడాం. ఒకరు చేసిన పనిని మరొకరు తనిఖీ చేయడం వలన ఒక గుమస్తా చేసినటువంటి తప్పుని వేగంగాను త్వరగాను గుర్తుపట్టి అలానే మోసాన్ని కనుగొని దాన్ని ఏం చేయొచ్చనంటే సరిచేయడానికి అవకాశంగా ఉండేటువంటి పద్ధతిని మనం ఏమని చెప్తున్నాం, అంతర్గత తనిఖీ అని చెప్తున్నాం. ఇది కేవలం పని విభజన అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతర్గత తనిఖీలో ఏ పని ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలనే విషయాలన్నింటినీ కూడా ముందుగానే డిసైడ్ చేయబడి ఉంటాయని చెప్తున్నాం. ఒకరు చేసిన పనిని మరొకరు అజమాయిషీ అనే మౌలిక సూత్రాలపై అంతర్గత నియంత్రణ ఆధారపడి ఉంటుంది. అంతర్గత నియంత్రణ అనేది ఒకరు చేసినటువంటి పనిని మరొకరు అజమాయిషీ చేయడం అనే సూత్రం పైన అంతర్గత తనిఖీ అనేది ఆధారపడి ఉంటుంది. దోషాలు మోసాలు జరుగుటకు గల అవకాశాలను పరిమితం చేయటమే అంతర్గత తనిఖీ ప్రధాన ఉద్దేశ్యం. అంటే అంతర్గత తనిఖీ అనేది కంపెనీలో లేదా వ్యాపార వ్యవస్థలో ఉండేటువంటి సిబ్బంది లేదా గుమాస్తాలు చేసేటువంటి దోషాలని మోసాలని కనుగొని వాటిని తగ్గించడానికి అంతర్గత తనిఖీ విభాగం అనేది ఉపయోగపడుతుంది. ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే అంతర్గత ఆడిట్. అంతర్గత ఆడిట్, ఈ అంతర్గత ఆడిట్ అంటే చూడండి, ఇది కూడా అంతర్గత నియంత్రణలో ఒక భాగం. అంతర్గతమైన ఆడిట్నే అంతరంగిక ఆడిట్ అని కూడా పిలుస్తారు. రైల్వేలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలలో ప్రత్యేకమైన ఆడిట్ విభాగాలు ఉంటాయి. అంటే ఈ అంతర్గత ఆడిట్ అనే దాన్ని ఎక్కడ ఉపయోగిస్తారనంటే
పెద్ద పెద్ద వ్యాపార వ్యవహారాలు, నగదు వ్యవహారాలు జరిగేటువంటి రైల్వేలు, బీమా సంస్థలు, బ్యాంకింగ్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో ప్రత్యేకమైన ఆడిట్ విభాగాలు ఉన్నాయి. ఈ ఆడిట్ విభాగంలో ఆడిట్లు నిర్వహించడానికి సిబ్బంది ఉంటారు. వీరిని ఆడిట్ సిబ్బంది అని అంటారు. ఈ ఆడిట్ సిబ్బందిని యాజమాన్యమే నియమిస్తుంది. వీరు కూడా సంస్థ ఉద్యోగులే. అంటే మనం అకౌంటెంట్కి అలానే ఆడిటర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూసినప్పుడు అకౌంటెంట్ సంస్థ యొక్క ఉద్యోగి అని చెప్తున్నాం, ఆడిటర్ సంస్థ యొక్క ఉద్యోగి కాదు అని చెప్తున్నాం. అయితే ఇక్కడ అంతర్గత ఆడిట్లో ఆడిటర్ని కూడా కంపెనీ లేదా సంస్థే యాజమాన్యమే నియమిస్తుంది అని చెప్తున్నాం. అంటే వీరు కూడా సంస్థ ఉద్యోగులే అని అంతర్గత ఆడిట్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ఆడిట్ సిబ్బంది సంస్థలో వ్యాపార వ్యవహారాలను, ఖాతాలను, రికార్డులను సమగ్రంగా తనిఖీ చేస్తుంది. అంతర్గత ఆడిట్ సిబ్బంది విధులను, అధికారాలను, బాధ్యతలను యాజమాన్యమే నిర్ణయిస్తుంది. అంటే అంతర్గత ఆడిట్ సిబ్బంది యొక్క విధులు, వారికి ఇవ్వవలసినటువంటి బాధ్యతలు, వారికి ఉండే అధికారాలు అన్నింటినీ కూడా యాజమాన్యమే నియమిస్తుంది. అంటే ఇక్కడ ఆడిటరు స్వతంత్రుడు అని చెప్తున్నాం. ఇక్కడ అంతర్గత ఆడిట్ చేసేటువంటి వ్యక్తి స్వతంత్రుడు కాడు. ఎందుకు అని అంటే హి వాజ్ నాట్ ఎ ఫ్రీడమ్ పర్సన్. ఎందుకని? ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఆ ఇంటర్నల్ ఆడిటర్ని కంపెనీ యొక్క యాజమాన్యం, ఓనర్స్ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, అపాయింట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ ఓనర్స్ ఎట్లా చెప్తే అలా ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సంస్థలోని సిబ్బందిలో కొందరు ఒకవైపు లెక్కలు రాస్తుంటే మరొక వైపు ఆడిట్ సిబ్బంది వాటిని ఎప్పటికప్పుడు ఆడిట్ చేయటాన్ని అంతర్గతమైన ఆడిట్ అని అంటారు. అంటే ఇక్కడ అంతర్గత తనిఖీని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఒకరు చేసిన పనిని మరొకరు చూడడం, సరిచూడడం. ఇక్కడ సరిచూడడం అయిపోయిన తర్వాత ఆ కంపెనీ యొక్క లెక్కలను అకౌంటింగ్లోకి మార్చిన తరువాత ఆ అకౌంటింగ్ యొక్క విలువలని లేదా ఖాతాలని కూడా ఒకవైపున లెక్కలు రాస్తే ఆ లెక్కల్ని ఆడిట్ చేయడాన్ని మనం ఏమని చెప్తామంటే అంతర్గత ఆడిట్ అని చెప్తాం అన్నమాట. ఇక అంతర్గత ఆడిట్కి అలానే అంతర్గత తనిఖీకి అలానే అంతర్గత నియంత్రణకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలను చూద్దాం. మనం ఇప్పుడు అంతర్గత నియంత్రణకి అలానే అంతర్గత తనిఖీకి అంతర్గత ఆడిట్కి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలను చూద్దాం. మనం ఇందాక మాట్లాడుకున్నాం అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్, ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ ఆడిట్ అనేవి ఇంటర్నల్ కంట్రోల్లో వన్ ఆఫ్ ది పార్ట్ అని చెప్పాం, ఇన్నర్ పార్ట్ అని చెప్పాం. అంతర్గత నియంత్రణలో అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్లు ఒక భాగం. ఇప్పుడు మనం వీటికి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ని చూసినట్లయితే కేవలం ఏ డిఫరెన్స్ని మనం చూడగలము అని అంటే చూడండి, అంతర్గత నియంత్రణలో అంతర్గత తనిఖీ, ఆడిట్లు ఒక భాగమైనప్పుడు ఇలా మనం ఈ రెండింటికి మధ్య మాత్రమే డిఫరెన్స్ చూడగలం. ఇంటర్నల్ ఆడిట్ అలానే ఇంటర్నల్ చెక్, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చూడవచ్చు. ఎందుకని? ఈ రెండు కూడా ఎందులో భాగం? అంతర్గత నియంత్రణలో భాగం. కాబట్టి మొదటిగా ఉన్నటువంటి వేరియేషను, డిఫరెన్స్ ఏంటి అని అంటే దీనిని అంటే అంతర్గత ఆడిట్ని ప్రత్యేకంగా నియమింపబడిన సిబ్బంది ఆడిట్ చేస్తారు. అంటే ఇంటర్నల్ ఆడిట్ని ఎవరు చేస్తారని అంటే కంపెనీ యాజమాన్యం చేత స్పెషల్గా రిక్రూట్ చేసినటువంటి ఒక ఆడిటరు ఇంటర్నల్ ఆడిట్ని చేస్తాడు. ఇంటర్నల్ చెక్ గురించి మనం చూసినప్పుడు
దీనిలో ఒక వ్యక్తి చేసిన పనిని సంస్థలోని మరొక వ్యక్తి ఆటోమేటిక్గా తనిఖీ చేసే విధానం, ఒక పద్ధతిని ప్రవేశపెడతారు. ఇంటర్నల్ చెక్ అంటే సంస్థలో ఉన్నటువంటి గుమస్తాలే ఒకరు చేసినటువంటి పనిని మరొకరు చేసే పద్ధతిలో ఈ ఇంటర్నల్ చెక్ అనేది ఉంటుంది. ఇక అంతర్గత ఆడిట్ అనేది గతంలో చేసిన మోసాలు, దోషాలు, తప్పులు కనుగొనుట ప్రధాన లక్ష్యం. ఇంటర్నల్ ఆడిట్ యొక్క మెయిన్ గోల్ ఏమై ఉంటుందనంటే గతంలో చేసినటువంటి మిస్టేక్స్ని కానీ, ఫ్రాడ్స్ని కానీ, ఎర్రర్స్ని కానీ ఐడెంటిఫై చేయడమే దీని యొక్క మెయిన్ గోల్ అయి ఉంటుంది. ఇక అంతర్గత తనిఖీ ఇంటర్నల్ చెక్లో చూసినట్లయితే దోషాలు, మోసాలు, పొరపాట్లు జరగకుండా చూచుట దీని ప్రధాన ఉద్దేశ్యం. అంటే ప్రస్తుతంలో జరగకుండా ఇంటర్నల్ చెక్ చూస్తే గతంలో జరిగినటువంటి తప్పుల్ని, మోసాలని కనిపెట్టే ఉద్దేశంతో ఇంటర్నల్ ఆడిట్ అనేది పనిచేస్తుంది. రోజువారీ పనికి కొంత అంతరాయం ఏర్పడుతుంది. అంటే ఇంటర్నల్ ఆడిట్లో ఏ రోజు చేయాల్సిన పనిని ఆ రోజు చేయకుండా కొంత అంతరాయం అనేది ఏర్పడుతుంది. రోజువారీ పనికి అంతరాయం లేకుండా తనిఖీ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎలా అనంటే అంతర్గత తనిఖీ ఇంటర్నల్ చెక్లో ఈరోజు ఒక సిబ్బంది లేదా ఒక గుమాస్తా చేసినటువంటి పనిని తదుపరి రోజున నెక్స్ట్ డేన చెక్ చేయొచ్చు. కానీ ఇంటర్నల్ ఆడిట్లో ఇక్కడ చేసినటువంటి వివరాలన్నీ ఏ రోజు ఆ రోజు పూర్తిగా అందుబాటులో ఉండకపోవడం వలన ఏ రోజు పని ఆ రోజు చేయడానికి అవకాశం ఏర్పడదు. అంతర్గత ఆడిట్లో ఉండే సిబ్బందిని బదిలీ చేయడం అనేది జరగదు. ఇంటర్నల్ ఆడిట్గా వచ్చినటువంటి ఈ స్పెషల్ పర్సన్ని వేరే దాంట్లోకి రిక్రూట్ చేయడానికి అవకాశం లేదు. కానీ అంతర్గత తనిఖీలో పనిలో ఒకరి నుంచి మరొకరికి, అంటే ఉన్నటువంటి గుమస్తాలని ఒక చోట నుంచి మరొక చోటికి స్థానభర్తీ అంటే ప్లేస్లు అనే వాటిని ఎక్స్చేంజ్ చేయొచ్చు. తర్వాత ఆర్థిక రికార్డులతో సహా అన్ని రికార్డులు వాస్తవ పరిశీలన చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నల్ ఆడిట్ అనేది ఏం చేస్తుందంటే ఏదో ఒక అంశాన్నే కాకుండా అన్ని అంశాలన్నింటినీ కూడా ఇంటర్నల్ ఆడిట్ అనేది ఆడిటింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన సమాచారాన్ని తనిఖీ చేయడం కంటే సమర్థవంతంగా పనిచేసే విధానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఆర్థిక వ్యవహారాలని, వాటి యొక్క వివరాలని సరిచూడడమే ఇంటర్నల్ ఆడిట్ యొక్క మెయిన్ గోల్ అయితే, ఇంటర్నల్ చెక్ యొక్క మెయిన్ గోల్ ఏమై ఉంటుందంటే పనిని సక్రమంగాను బాధ్యతాయుతంగాను చేయడమే దీని యొక్క ప్రాధాన్యతగా చెప్పచ్చు. తర్వాత లెక్కలకు మరియు తత్సంబంధమైన ఇతర విషయాలకు సంబంధించి ఉంటుంది. ఇంటర్నల్ ఆడిట్ అనేది కేవలం లెక్కలకి, దానికి సంబంధించినటువంటి అంశాలకు మాత్రమే ఇంటర్నల్ ఆడిట్ అనేది సంబంధించి ఉంటుంది. కేవలం లెక్కలకు, ఖాతా పుస్తకాలకు మాత్రమే సంబంధించి ఉంటుంది. ఇంటర్నల్ చెక్ అనేది కేవలం లెక్కలకి, ఖాతా పుస్తకాలను మాత్రమే ఇంటర్నల్ చెక్ చేస్తే, ఇంటర్నల్ ఆడిట్ అనేది లెక్కలు, దానికి సంబంధించినటువంటి సమాచారాల మీద కూడా ఈ ఇంటర్నల్ ఆడిట్ అనే దానికి సంబంధం ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ ఆడిట్లో శాఖలో పనిచేసేవారు తనిఖీ తప్ప ఇతర పనులేవి చెయ్యరు. అంటే ఇంటర్నల్ ఆడిటర్స్ కేవలం చెక్ చేస్తారు. ఏంటి, ఇంటర్నల్ చెక్లో జరిగినవి లేదా అకౌంటెంట్లు చేసినటువంటి ఖాతాలను చెక్ చేయడమే తప్ప వేరే పనేమి చేయరు. ఇక ఇంటర్నల్ చెక్లో తనిఖీకంటూ ప్రత్యేకంగా ఏ వ్యక్తి కేటాయింపబడడు. ఇంటర్నల్ చెక్లో కేవలం ఒకరు చేసిన పనిని మరొకరు చూడడమే తప్ప వీరందరూ చేసిన పనిని ప్రత్యేకంగా చూడడానికి ఎవరిని నియమించరు. తర్వాత పని జరిగిన తరువాత ఆడిట్ జరగడం వలన దీనిని పంచనామా అంటే పోస్ట్ మార్టం అనొచ్చు.
మనం ఆడిటింగ్ ఈజ్ ఏ లైక్ ఏ పోస్ట్ మార్టం అని స్టార్టింగ్లో మాట్లాడాం. అంటే ఆడిటింగ్ అనేది శవ పరీక్ష, అంటే మనిషి బ్రతుకున్నప్పుడు కాదు కానీ చనిపోయిన తర్వాత ఏ కారణం వలన, ఏ ఇబ్బంది వలన, ఏ సమస్య వలన, ఏ రోగం వలన చచ్చిపోయాడో తెలుసుకోవడానికి చేసేటువంటి ఒక పరీక్షని పోస్ట్ మార్టం శవ పరీక్ష అని చెప్తాం. ఇక్కడ ఆడిటింగ్ అనేది శవ పరీక్ష లాంటిది. కానీ ఇంటర్నల్ చెక్ అనేది మాత్రం ఎలా ఉంటుందని అంటే పని జరుగుతుండగానే తప్పులు దోషాలు బయటపడుతూ ఉండడం వలన ఎక్కువ ప్రయోజనకారి అని చెప్తారు. అంటే ఈ ఇంటర్నల్ ఆడిట్ని మనం పోస్ట్ మార్టంతో కంపేర్ చేస్తాం, ఇంటర్నల్ చెక్ని ఆపరేషన్తో కంపేర్ చేయొచ్చు. ఎలా అనంటే మనిషి బ్రతుకుండగానే బ్రతికించడం కోసం ఆ రోగాన్ని తీసివేయడానికి లేదా ఆ కంప్లైంట్ని రిమూవ్ చేయడానికి ఆపరేషన్ చేసినట్లు అనమాట ఇంటర్నల్ చెక్ అనేది. ఇంటర్నల్ ఆడిట్ అనేది పూర్తిగా ఆ వ్యవహారం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి అవకాశం లేకుండా ఉన్నప్పుడు చేసేదాన్ని పోస్ట్ మార్టం అంటాం. ఇక్కడ మనిషి అంటే వ్యవహారం ఇంకా రన్నింగ్లో ఉండగానే దానిలో ఉన్న తప్పుల్ని ఐడెంటిఫై చేసి దాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగపడేదాన్ని ఇంటర్నల్ చెక్ అంటాం. తర్వాత ఇంటర్నల్ ఆడిట్లో అంతర్గత ఆడిటర్ విధి సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. తాను ఆడిట్ చేస్తున్న శాఖ సిబ్బందిపై అతనికి ఎటువంటి అధికారం ఉండదు. మనం మొదట్లో మాట్లాడుకున్నాం, అంతర్గత ఆడిటర్కి ఎవరు నియమించుకుంటారంటే సిబ్బంది నియమించుకుంటారని చెప్తున్నాం. అంటే కంపెనీ యాజమాన్యం వారే వారి యొక్క బాధ్యతలని, వారికి కేటాయించాల్సినటువంటి అధికారాలని ఎవరిస్తారని చెప్పాం? కంపెనీ యాజమాన్యం వారు ఇస్తారని చెప్పాం. ఇక్కడ అంతర్గత ఆడిట్లో ఆడిటర్లకి కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే అధికారం ఉంది. దానికి అంతకు మించి సిబ్బందిపై ఎలాంటి అధికారం చూపించడానికి ఈ ఇంటర్నల్ ఆడిటర్కి అవకాశం లేదు. ఇక ఇంటర్నల్ చెక్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ పనులన్నీ క్రమానుగత శ్రేణి సిద్ధాంతాన్ని అనుసరించి చేయబడును. అందువల్ల ఉన్నతాధికారి క్రింది ఉద్యోగులపై అజమాయిషీ చెలాయించి పని చేయించుకోవచ్చును. మనం ఫస్ట్ ఇయర్లో BYMలో స్కాలార్ చైన్ ఆదేశ క్రమానుగత శ్రేణి అని ఒక టాపిక్ని మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ ఇంటర్నల్ చెక్లో పై అధికారి నుంచి క్రింది అధికారికి, అప్పర్ లెవెల్ నుంచి డౌన్వర్డ్ అంటే ఎగువ స్థాయి నుంచి దిగువ స్థాయికి అధికారాలు అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ అధికారాలు అనేవి వారి యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి వరకు ఈ అధికారం అజమాయిషీ అనేది చలాయించడం జరుగుతూ ఉంటుంది. ఇక అంతర్గత ఆడిట్లో చూసినట్లయితే ఈ విధానం కేవలం పెద్ద తరహా సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. చిన్న సంస్థలకు భారీ ఖర్చుతో కూడి ఉండడం వలన ఇది అందుబాటులో ఉండదు. అంటే ఇంటర్నల్ ఆడిట్ అనేది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకి ఉపయోగపడేది, చిన్న వ్యాపార సంస్థలకి ఇది చాలా వ్యయభరితము, ఖర్చుతో కూడుకున్నదని చెప్పచ్చు. ఇక అంతర్గత తనిఖీ గురించి మనం మాట్లాడినట్లయితే ఇది ఖర్చుతో కూడిన వ్యవహారం కానందున అన్ని రకాల సంస్థలకు అందుబాటులోను ఆచరణ యోగ్యముగాను ఉంటుంది. అంటే మనం ఇందాక ఇంటర్నల్ చెక్ గురించి సపరేట్గా ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఒక టాపిక్లో ఆ టాపిక్లో డిసడ్వాంటేజెస్లో ఎక్స్పెన్సెస్ అని చెప్పాం, అంటే అదనపు ఖర్చులు ఎక్కువ అని చెప్పాం. కానీ ఇంటర్నల్ ఆడిట్తో పోల్చుకుంటే ఇంటర్నల్ చెక్ అయ్యేటువంటి ఖర్చు తక్కువగా ఉంటుంది. ఎందువలనంటే ఈ ఇంటర్నల్ చెక్లో 3 లేదా 4 సిబ్బంది లేకపోతే గుమస్తాలు కంపెనీలో ఎప్పుడు పనిచేసేవారే. అయితే ఇంటర్నల్ ఆడిటర్ని మాత్రం బయట నుంచి స్పెషల్గా తీసి తెచ్చుకుంటాం, వీడికి స్పెషల్గా రెమ్యునరేషన్ ఇస్తాం. అందువలన ఈ ఇంటర్నల్ ఆడిటర్కి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ అనేది కంపెనీకి కొంచెం ఖర్చుతో కూడుకున్నది. ఆల్రెడీ ఇక్కడ కంపెనీలో ఉండేటువంటి గుమస్తాలకి ఎప్పుడు యథావిధిగా శాలరీలు ఇస్తాం కాబట్టి ఆ శాలరీకే ఎక్కువ వర్క్ చేయించుకుంటాం అన్నమాట వీళ్ళతో. తర్వాత
ఇంటర్నల్ ఆడిట్లో ఇందులో సంస్థలోని సిబ్బంది నియమ నిబంధనలను ఎంతవరకు పాటిస్తున్నారు అనే అంశం పరిశీలిస్తారు. అంటే కంపెనీకి ఉన్నటువంటి మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ కానీ, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ కానీ, అందులో ఉన్నటువంటి రూల్స్ని కానీ ఎంతవరకు ఫాలో అవుతున్నారు అనేది ఈ ఇంటర్నల్ ఆడిట్ అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇంటర్నల్ చెక్లో సంస్థలోని పని నిరవధికంగా జరుగుతున్నది లేనిది పరిశీలించడం జరుగుతుంది. కేవలం ఇక్కడ పనికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం, వర్క్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇందులో ఇంటర్నల్ ఆడిట్లో ఆడిట్ పని పూర్తి చేసి పని లోపాలను దోషాలను వివరిస్తూ యజమానులకు ఒక నివేదిక సమర్పించుకోవాలి. ఇంటర్నల్ ఆడిటర్ ఏం చెయ్యాలి అని అంటే, తను ఆడిట్ చేసినటువంటి ప్రతి అంశం మీద మొత్తం కంపెనీ యొక్క నివేదిక, అకౌంటెన్సీ మొత్తం మీద ఒక నివేదికని యాజమాన్యానికి ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్నల్ చెక్ చేసేవాళ్ళు ఎవరికి ఎలాంటి నివేదికలు ఇవ్వనవసరం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటి అని అంటే, ఇంటర్నల్ ఆడిటర్ ఇచ్చేటువంటి నివేదిక కేవలం యాజమాన్యం యొక్క ప్రయోజనాలకే తప్ప గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు. గవర్నమెంట్కి ఉపయోగపడేటువంటి రిపోర్ట్ని ఇచ్చేది ఆడిటర్. ఇక్కడ ఆ ఆడిటర్ని కంపెనీ యొక్క రూల్ ప్రకారంగా, కంపెనీ యొక్క చట్ట నిబంధనలను అనుసరించి కంపెనీలో ఉన్నటువంటి వాటాదారులు నియమించుకుంటారు ఆ ఆడిటర్ని. ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ అనేవాడు కేవలం కంపెనీ యాజమాన్యం ద్వారా, అధికారుల ద్వారా నియమించబడతాడు. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ ఇచ్చేటువంటి ఆడిట్ రిపోర్టు కేవలం యజమానులకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటాయి. అంటే కంపెనీలో చేసినటువంటి మోసాలని, లోపాలని, తప్పుల్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ ఇంటర్నల్ ఆడిట్ అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా అయితే ఈ ఇంటర్నల్ ఆడిటర్ ఇచ్చేటువంటి రిపోర్టు కంపెనీ ఓనర్స్కే తప్ప గవర్నమెంట్కి ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పచ్చు. ఈ విధంగా మనం ఇంటర్నల్ కంట్రోలు, ఇంటర్నల్ చెక్, ఇంటర్నల్ ఆడిట్ వీటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్, వాటి మధ్య ఉన్నటువంటి రిలేషను మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మరొక న్యూ టాపిక్ని చెప్పుకోవచ్చు.